కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతారంటారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ పరిస్థితి అట్లా ఉంది. అదే సందర్భంలో వరుస వైఫల్యాలతో కాంగ్రెస్ పార్టీ చతికిలబడుతోంది. కాంగ్రెస్ పార్టీ మొన్నటిదాకా దూకుడుగా రాహుల్ గాంధీ పాదయాత్రతో విపరీతమైన దూకుడు వచ్చేసిందని పబ్లిసిటీ చేసుకుంది. కానీ కాంగ్రెస్ చేతుల్లోనే ఉన్నటువంటి క్రిందసారి 2018లో గెలిచిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఓటమి తర్వాత కూడా బీజేపీ పుంజుకుని క్రిందసారి అధికారంలోకి వచ్చి 303 సీట్లు. ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మొన్న 3 రాష్ట్రాల్లో ఓడిపోయాక తెలంగాణ ఒకటే గెలిచిన తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని గతంలోని యూపీఏ కాస్త ఐఎన్డీఏగా మారిస్తే ఐఎన్డీఏ భాగస్వాములు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు జారిపోతున్నారు. ఫస్ట్ కర్ణాటకలో జేడీఎస్ జారిపోయింది, వెళ్ళి బీజేపీతో పొత్తు పెట్టుకుంది. 2 సీట్లు తీసుకుని పోటీ చేయడానికి సిద్ధపడింది. ఆ తర్వాత మొన్న మధ్యనే ఏదైతే అసలు ఈ ఐఎన్డీఏ కూటమికి బీజం వేసినటువంటి నితీష్ కుమార్ జేడీయూ కాస్త బయటకు వచ్చేసేసి భారతీయ జనతా పార్టీతో కలిసి బీహార్ ప్రభుత్వాన్ని మార్చేసుకుంది. 17వ బీజేపీ కూటమి ప్రభుత్వం అయింది. అంటే బీజేపీ డైరెక్ట్గా కానీ కూటమిగా కలిపి కానీ 17వ రాష్ట్రం వాళ్ళ చేతికి వెళ్ళినట్టయింది. అది అక్కడ నితీష్ కుమార్ ఈ ఐఎన్డీఏ కూటమి నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఐఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చింది. సమాజ్వాదీ పార్టీతో పాటు ఉన్నటువంటి ఆర్ఎల్డీ బయటకు వచ్చేసింది. ఆర్ఎల్డీకి బీజేపీకి మధ్య పొత్తుకారైంది. 4 స్థానాలు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఐఎన్డీ కూటమిలో ఎస్పీ వాళ్ళకి 7 స్థానాలు కేటాయించింది. అయినా కూడా మానేసేసి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమిలోకి రావడం అన్నటువంటిది కీలకమైనటువంటి పరిణామం.